నమస్తే, వెల్కమ్ టు మీరా టీవీ ప్లస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ గారు. ఆయన అడిగి అసలు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి అలాగే త్వరలో బైపోల్ ఉంది. సో ప్రెసెంట్ ఆయన ఇక్కడ ఇన్ఛార్జ్ కాబట్టి అసలు ఏ విధంగా అంటే తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్. రైట్ సార్. సో జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీకి మీరు ఇన్ఛార్జ్. సో ఎలా ఉండబోతుంది అంటే ఎలాగ మీరు బైపోల్లో స్ట్రాటజీగా ముందుకు వెళ్ళబోతున్నారు? నిన్ననే మా అభ్యర్థిని స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారు సతీమణి మాగంటి సునీత గారిని ప్రకటించాం. గత వారం 10 రోజుల నుంచి కూడా ఎన్నికల పని విధానాన్ని మేము ప్రారంభించాం. అన్ని బూత్ కమిటీలు కూడా వేసుకున్నాం. బూత్ సభ్యులు కూడా మేము ట్రైనింగ్ కార్యక్రమం కూడా చేసుకున్నాం. నియోజకవర్గాల్లో మొత్తం కూడా ఓటర్ల ఎన్రోల్మెంట్ కార్యక్రమం కూడా మేము యాక్టివ్గా పార్టిసిపేట్ చేసాం. ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరు, వారి సమస్యలు ఏంటి, గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, మాగంటి గోపీనాథ్ గారు ఎలా వెన్నంటి ఉండేది, వారికి ఉన్నటువంటి ఆదరాభిమానాలు ఈ నియోజకవర్గంలో ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మేము సేకరించుకున్నాం. ప్రజల యొక్క అభిప్రాయం కూడా చూసాం. ఈ కార్యకర్తలు ప్రజల యొక్క అభిప్రాయానికి అనుగుణంగానే అనేక సర్వేలలో కూడా మాగంటి సునీత గారికి టికెట్ ఇస్తే మేము గెలిపిస్తామని చెప్పి మా వెన్నంటి ఉన్న, మా బస్తీల వెన్నంటి ఉన్న పేదల బడుగు బలహీన వర్గాలకి అండగా ఉన్న మాగంటి గోపీనాథ్ గారిని మేము ఖచ్చితంగా వారి కుటుంబం నుంచి వారి సతీమణిని గెలిపిస్తామని వారి ఆకాంక్షల మేరకే మేము అభ్యర్థిని ప్రకటించాం. వారి మనోభావాలు కూడా మేము గమనిస్తున్నాం. ప్రజలు కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. ఇది బాగా పూర్తిగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నియోజకవర్గం. 95% అంతా కూడా స్లమ్ ఏరియా. ఇదంతా కూడా ఏదో వివిధ జిల్లాల నుంచి పేద కుటుంబాల నుంచి అనేక సంవత్సరాలుగా ప్రభుత్వ స్థలాలలో వీళ్ళు గుడిసెలు వేసుకొని కరెంటు లేక, నీళ్లు లేక, దోమలల్లో, బురదలల్లో అనేక కష్టాలు పడి చిన్నగా ఇప్పుడే చిన్న గృహాలు నిర్మించుకున్నారు. వారికి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా ప్రభుత్వ స్థలాలలో ఉన్నటువంటి ఇళ్లను కూర్చివేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ముఖ్యంగా బడుగు బలైన వర్గాలలే వాళ్ళే చెరువుల యొక్క శిఖాలలో కానీ లేదా వాగుల వద్ద కానీ మురికి డ్రైనేజ్ ప్రాంతాల్లో కానీ లేదా ప్రభుత్వ స్థలాల్లో ఏ వసతులు లేకుండా రాళ్ళు రప్పలలో వాళ్ళు గృహాలు నిర్మించుకున్నారు. వాటిని కూల్చే కార్యక్రమం ఈ హైడ్రా ద్వారా తీసుకొచ్చారు. ఆ భయం కూడా ఈ నియోజకవర్గంలో ఉంది. కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా యావత్ తెలంగాణ వ్యాప్తంగా మరి ఏ రకంగా ప్రజలకి అభిమానం ఉందో, ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ రకంగా మంట గలుపుతున్నదో ఆ కనెక్షన్స్ అన్నీ కూడా ఈ నియోజకవర్గానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఆ ప్రభావం కూడా ఇక్కడ చూపుతుందని మేము అనుకుంటున్నాం. మా పార్టీ అయితే బలంగా ఉంది, ప్రజల మద్దతు బాగా ఉంది. మేము గెలిపిస్తామని వారి ఆకాంక్ష మేరకే ప్రకటించాం కనుక మాకు ఇది చాలా అనుకూలమైనటువంటి ఎన్నికని మేము భావిస్తున్నాం. రైట్. అయితే మరొక విషయం మీ దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నాను. బేసిక్గా కృష్ణానగర్ విషయానికి వస్తే కనుక బి బ్లాక్లో ఎప్పుడు వర్షం పడినా గతంలో లేనప్పటికీ ఇప్పుడు ఏంటంటే పర్టికులర్గా వాటర్ ఎక్కువగా జామ్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే ఎక్కడ అంటే ఆ ఏరియాకి యూసఫ్ కూడా, కృష్ణానగర్ ఇదంతా కూడా మునిగిపోయి ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా తలెత్తుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళి పరిశీలించినప్పటికీ కూడా ఆ సమస్యలు ఇంకా ఎలాంటి కొలికి రానటువంటి సందర్భం కూడా కనబడుతుంది. అయితే ఈ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే అక్కడ ఉన్నటువంటి వాసులకి మీరు ఇచ్చే హామీలు ఏంటి? ఇది చాలా మంచి విషయం. ఈ నియోజకవర్గంలో ఉన్న జటిలమైనటువంటి సమస్య ఏంటంటే చాలా చిన్న గల్లీలు ఉంటాయి. విపరీతంగా గృహ నిర్మాణాలు జరిగి ఉన్నాయి. రహదారుల యొక్క ఇబ్బంది కూడా ఉంది. డ్రైనేజీ వ్యవస్థ కూడా పూర్తిగా లేదు. ఆ తర్వాత పోతే చాలా వరకు బోల్డర్స్ అన్నీ ఎత్తుపల్లాలు బాగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. దీనికి శాశ్వతంగా పరిష్కారం ఇవ్వాలి. నిజంగా కూడా చాలా దుఃఖం వేస్తుంది. హైదరాబాదు నడిబొడ్డున ఇంత విశాలమైనటువంటి ప్రాంతంలో ఇంత విషాదపరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్న ఈ ప్రజల గురించి తప్పనిసరిగా మా ఎమ్మెల్యే గెలిచాక, కేసీఆర్ గారి పాలన వచ్చాక తప్పనిసరిగా శాశ్వతమైనటువంటి పరిష్కారం అనేది చేయాలి. వీరికి శాశ్వతంగా గృహ నిర్మాణాలు చేయడం, మంచి పార్కులు, మంచి విద్యా సంస్థలు, ఫంక్షన్ హాల్స్, ఇతర కమ్యూనిటీ వెల్ఫేర్ యాక్టివిటీస్ కూడా ఈ యొక్క నియోజకవర్గంలో చేయాల్సిన అవసరం చాలా ఉంది. హైదరాబాదు నడిబొడ్డున ఇంత దయనీయమైన బతకడాన్ని ఎవరు కూడా చూసి భరించలేరు.
దీనికి పరిష్కారం అనేది ఖచ్చితంగా భవిష్యత్తులో మేము ఇస్తాం. రైట్. అయితే జీవో తీసుకొచ్చారు, బీసీ రిజర్వేషన్ మీద 42% జీవో ఏదైతే ఉందో దాన్ని మీరు సమర్థిస్తారు? అసలు ఖచ్చితంగా మేము వెల్కమ్ చేస్తాం. 42% జీవోకి సంబంధించి ఏదైతే రిజర్వేషన్ రావాలో దాన్ని స్వాగతిస్తాం. కానీ ఈ జీవో అనేది రాజ్యాంగబద్ధం కాదనేది నిజంగా మెరిగిన సత్యం. రాజ్యాంగబద్ధంగా నిలబడని ఇలాంటి జీవోలని తీసుకొచ్చి ప్రజలను మభ్యపెట్టే విధానం ఖచ్చితంగా ఎవరో ఒకరు ఛాలెంజ్ చేస్తారు. అంటే ఎన్నికల హామీ టైంలో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% బీసీ రిజర్వేషన్స్ చేశాకే ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని ఆనాడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. హైకోర్టు సైతం మొటికాయలు వేయడం జరిగింది. బట్ ఈ రోజేమో దాన్ని జీవో కింద ప్రకటించి రిజర్వేషన్స్ లలితారెడ్డి గారు అడ్వకేట్ గారు చెప్తారు దానికి సంబంధించి పూర్తిగా. ఎందుకంటే చట్టబద్ధంగా అది పార్లమెంట్లో చేయాల్సినటువంటి ఒక రాజ్యాంగ సవరణ, అది జరగకుండా ఒక రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తే అది చెల్లుబాటు అవుతుందనే అంత అమాయకంగా ప్రజలు లేరని నాకు తెలుసు.